ఈసారి పలమనేరు అసెంబ్లీ నుంచి గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారా మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా. మీ గడ్డం చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. అంటే మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవడంతో పాటు క్యాబినెట్లో మినిస్టర్గా అడుగు పెట్టేదాకా తీరని ఏమన్నా మంకు పట్టారు పట్టుకున్నారా? దానికి సంబంధమే లేదు. త్వరలో అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్, కేసులు, తర్వాత నియోజకవర్గం డోర్ టు డోర్ ప్రోగ్రాము కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ తీద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఇట్లే పోయింది. ఇంకొన్ని రోజులు అట్టే నడుస్తూ ఉంది. దీనికి రాజకీయానికి సంబంధం. అంటే తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. ఆయన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీనన్నారు. ఇంకొక మంత్రి మా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా, సీఎం అయ్యేదాకా నేను చెప్పులు కూడా వేసుకున్నారు. అలాంటి ప్రతిజ్ఞలు ఏమన్నా మీరు చేశారా అని? లేదు. ఆ ప్రతిజ్ఞలు అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన ఎమ్మెల్యే పదవి, చూసిన మంత్రి పదవి కాబట్టి కొత్తగా వచ్చినా మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే కావాల్సిందే, మళ్ళీ రెండోసారి మంత్రిగా కావాల్సిందే. కాబట్టి నాకు దానికోసమని గడ్డాలు పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి లేదు, చేయను. మీ మిత్రుడు మీతో పాటు కలిసి